రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ విదేశీయానం. మరి ఈ యొక్క ఎపిసోడ్లో మనం గల్ఫ్ వర్కర్స్కి సంబంధించిన ఉద్యోగ సమస్యలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చర్చించబోతున్నాం. మరి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు. వీరు ఐఎఫ్ఎస్ రిటైర్డ్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ద షో సార్ వినోద్ గారు. మరి అదేవిధంగా డిఎస్ రెడ్డి గారు, వీరు చార్టర్డ్ అకౌంటెంట్, అదేవిధంగా సిఇఓ ప్లేస్వెల్ హెచ్ఆర్డి కన్సల్టెంట్స్ అండ్ మరి అదేవిధంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ అసోసియేషన్కి వారు బాధ్యులుగా ఉన్నారు. రెడ్డి గారు, మీకు కూడా నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. మరి అదేవిధంగా ఎమిగ్రెంట్ వెల్ఫేర్ ఫోరంకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు బిఎల్ సురేంద్రనాథ్ గారు. మరి వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. సురేంద్రనాథ్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. రైట్ సార్, మరి అంబాసిడర్ గారు, మరి ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. మరి గల్ఫ్లో ఉద్యోగాలు, అదేవిధంగా మరి పోస్ట్ పాండమిక్ కానీ లేదా ప్రీ పాండమిక్ కానీ ఈ యొక్క కరోనా సీజన్కి ముందు తర్వాత ఎలా ఉన్నాయంటారు అవకాశాలు? మనం గత ఎపిసోడ్లో కూడా ఒకసారి మనం ఈ గల్ఫ్ ఎలా అవకాశాలు ఉంటాయి కొద్దిగా మనం అంటే టచ్ చేసి ఉన్నాం. కానీ ఈసారి మనం గల్ఫ్కి ఎందుకు పోతున్నారు జనం, ప్రీ పాండమిక్ ఎలా ఉండేది, పోస్ట్ పాండమిక్లో ఎలా ఉంటుంది, డ్యూరింగ్ దిస్ పాండమిక్ ఏమేమి బాధలు వచ్చినాయి అనేది ఈరోజు మనం అంతా డిస్కస్ చేసుకుంటాం. అయితే నేను అంటే కొన్ని విషయాలు గల్ఫ్ ఉద్యోగ అవకాశాలు ఎలా పెరిగిపోయినాయో చెప్తాను. 1970s ఆయిల్ బూమ్ వచ్చిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ మన కంటే చాలా పూర్ అంటే నేషన్స్ అవి. నిజాం అయితే మన హైదరాబాద్ నుంచి పంపించేవాళ్ళు వాళ్ళకు గిఫ్ట్లు. ఓకే, వీటి గురించి వెయిట్ చేసే పరిస్థితులు ఉండేవాళ్ళు. 70s ఆయిల్ బూమ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎకానమీస్ ఎంతో అంటే డెవలప్ అవుతున్న కొద్దీ వాళ్ళకు మ్యాన్ పవర్ లేక వాళ్ళు వేరే దేశాల వాళ్ళను ఇన్వైట్ చేయటం అనేది జరిగింది. ఆ విషయంలో వాళ్ళు గల్ఫ్లో ఉన్న వాళ్ళు కొద్దిగా తెలియకల్లా షేకులు వాళ్ళు ఏం చూసుకున్నారంటే, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తే యుఏఈలో దుబాయ్ ప్రాంతంలో 1/3 ఆఫ్ దేర్ పాపులేషన్ మన ఇండియన్సే. 80% ఆఫ్ ద పాపులేషన్ మైగ్రెంట్స్, అంతా నేటివ్స్ మైనారిటీ. ఓకే, సో అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారంటే చీప్ లేబర్ కావాలా, తర్వాత పొలిటికల్ ఇంటర్నల్ అఫైర్స్ ఇంటర్ఫియర్ కాకూడదు. ఈ కారణాలు దృష్టిలో పెట్టుకొని మెయిన్, ఎందుకంటే కొన్ని దేశాలు ఎన్నెన్నో అంటే మైగ్రెంట్స్ ఎక్కువైన కొద్దీ ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి అటువంటప్పుడు ఇండియన్స్ తర్వాత సౌత్ ఏషియన్స్ చాలా వరకు డొసేలుగా ఉండి కష్టపడి పనిచేసేది అంటే ఇంటర్ఫియర్ గారనేది అప్పుడు రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. కాబట్టి మన దేశం నుంచి అక్కడికి పోవటం అయింది. మన దేశంలో అప్పుడు ఏమైంది అంటే 70s ఆ ప్రాంతంలో చూస్తే ఉద్యోగ అవకాశాలు లేవు. తర్వాత అర్బనైజేషన్ పెరిగిన తర్వాత రూరల్ డెవలప్మెంట్ అసలు లేకుండా పోయింది. సో అందుకని ఆ సామెత ఉండేది కదా, ఏది బొగ్గుబాయ్ ముంబై బొంబాయి అప్పుడు దుబాయ్, అదొక స్లోగన్ లెక్క పోయి జనం అంతా అటు పోవటం మొదలైంది. అది కూడా కొంతవరకు ఏమైందంటే అట్రాక్షన్ ఎక్కువైపోయింది. అక్కడ పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళ డిస్ప్లేస్, వాళ్ళ కొద్దిగా వెల్త్ క్రియేషన్ అది చాలా మందికి అట్రాక్షన్ అయిపోయి అంతమంది వెళ్ళిపోయారు. దాంతోపాటు వాళ్ళ ఎకానమీస్ భూమి అయిపోయిన కొద్దీ ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరిగిపోయినాయి. బ్లూ కాలర్ జాబ్సే కాకుండా వైట్ కాలర్ జాబ్స్ కూడా పెరిగిపోవడం జరిగింది. దాంతో రీజనబుల్గా అప్పుడు మంచి వేజెస్ బాగా ఉండి శాలరీస్ బాగుండి అందరికీ అట్రాక్షన్గానే ఉన్నది. ప్రీ కోవిడ్ దాకా పర్వాలేదు, బాగా జరిగింది. డ్యూరింగ్ కోవిడ్ ఏమైంది, ఆల్మోస్ట్ ఆయిల్ ప్రైసెస్ $140-145 బ్యారెల్ ఉండేది ఒకప్పుడు. సడన్గా 40కి వచ్చి స్టెబిలైజ్ అవుతా అనుకున్నారు. 40 నుంచి కిందికి ఒక స్టేజ్లో ఈవెన్ 20 దాకా పడిపోయింది. అంత పడిపోయినప్పుడు చాలా కంపెనీస్ అన్ని మూతపడిపోయినాయి. అక్కడ ఆల్మోస్ట్ షేకులు బంద్ చేసుకుని వెళ్ళిపోయారు. బోల్డ్ అంతమంది మన మైగ్రెంట్ వర్కర్స్ లేబరర్స్ వాళ్ళకు అంటే వాళ్ళకి జీతాలు లేక అంటే మామూలుగా వాళ్ళకు ఇచ్చే అంటే వసతులు అన్నీ కూడా సరిగా లేక అవన్నీ రోడ్డు మీద పడాల్సి వస్తే ఇండియన్ ఎంబసీస్ రిస్క్ తీసుకొని అక్కడ ఉన్న ఎన్జిఓస్తో డిస్కస్ చేసి, ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేయలేదు అంతా సొంతగా, ఎన్జిఓస్తో హెల్ప్ తీసుకొని వాళ్ళకు కొంతవరకు హెల్ప్ క్రియేట్ చేసి వసతులు ప్రొవైడ్ చేసి ఎంతో ఆదుకోవటం మొదలైంది. మళ్ళీ కొంతమందిని అయితే ఇప్పుడు చాలామంది అంటే నేను వేరు కంట్రీస్ తోటి ఎంబసీస్ తోటి ఎన్జిఓస్ తోటి నేను అంటే తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ డివిజన్కు చైర్మన్ కాబట్టి నేషనల్గా కూడా ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళకి కొన్ని ఆల్మోస్ట్ ఒక 4-5 వేల మందికి టికెట్లు కూడా ఇప్పించడం ఎన్జిఓస్ తరఫు ఇచ్చి కొంతమంది ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. అంటే అప్పుడు తగ్గిపోయినట్లు లెక్క. తర్వాత ఇప్పుడే
పోస్ట్ కరోనా అంటే డ్యూరింగ్ కరోనా ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మనం ఇంకా డిస్కస్ చేసేస్తాం సమస్యలన్నీ. సో కరోనా పీరియడ్లో చాలా బాధలు పడ్డారు. వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ సరి అయిన అంటే అకామిడేషన్ వదిలిపెట్టండి. గవర్నమెంట్ కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళని ముక్కు పిండి కొన్ని వసూలు చేసి క్వారంటైన్ ఛార్జీలు వసూలు చేసి ఎయిర్ ఫేర్లు అయితే ఎంత 4-5 టైమ్స్ పెంచి 10,000 అయితే టికెట్ ఉండేది, ఓసారి 40,000-50,000 పోయింది. ఇప్పుడు చూస్తే కొంతమంది అంటే 80,000 దాకా పోయిందంట ఎమర్జెన్సీలో రిటర్న్ కావాలనుకుంటే. అంటే ఇటువంటి అన్ని డిఫికల్టీస్ వచ్చినాయి. తర్వాత పోస్ట్ కరోనా ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడిప్పుడే ఎకానమీస్ అంటే దారిలో పడుతున్నాయి, డెవలప్మెంట్ అయ్యే స్కోప్ ఉంది. ఆయిల్ ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ 50 దగ్గరికి వస్తున్నాయి. సో పోస్ట్ కరోనా చాలా వరకు ఓపెన్ అప్ అయ్యి మళ్ళీ ఈ అవకాశాలు కొంతవరకు దారిలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని డ్యూరింగ్ దిస్ డిఫికల్ట్ పీరియడ్లో మన వర్కర్స్కు చాలా వరకు గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కొన్ని వసతులు కల్పించి ఆదుకునే పద్ధతులు చేయవలసిందిగా చేయలేక ఫెయిల్ అయిపోయారు అన్ఫార్చునేట్గా. అందుకని పోస్ట్ కరోనాలో అట్లీస్ట్ అప్పుడన్నా మేల్కొని మళ్ళీ వీళ్ళంతా పోయి ఉద్యోగం అన్నాం కదా మనం, అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదనే పరిస్థితుల్లో మన గవర్నమెంట్స్ అలా అంటే ప్రొసీడ్ అవుతున్నాయి. కాబట్టి అలా కాకుండా కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చేస్తే మళ్ళీ రిస్టోర్ అయిపోయి మళ్ళీ ఉద్యోగాలకు పోయి మన వాళ్ళు కొంతవరకు మనకు ఫారెన్ కరెన్సీ రెమిటెన్సెస్ అయ్యని పంపించి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొంతవరకు ఊరట కలిగించే అవకాశం అయితే ఉన్నది. రైట్ సార్. మరి అదేవిధంగా మరి డిఎస్ రెడ్డి గారు మీరు స్పందించండి. మరి ముఖ్యంగా మీరు చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ సిఇఓ ఫర్ ప్లేస్ వెల్ హెచ్ఆర్డి కన్సల్టెంట్స్కి మీరు సిఇఓగా ఉన్నారు. అదేవిధంగా మరి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్కి అసోసియేషన్కి బాధ్యులుగా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎలా ఉంది సార్ అసలు గల్ఫ్కి సంబంధించి? రిక్రూట్మెంట్ లాస్ట్ 1 year నుంచి ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఫ్లైట్స్ స్టాప్ అయిపోతే వీఆర్ హెల్ప్లెస్, వీఆర్ జీరో. సో ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఇండికేషన్ ప్రకారం మార్చ్, ఏప్రిల్ కానీ మే దగ్గర నుంచి కానీ కొంత పికప్ అవుతుంది అని చెప్పి ఇప్పటి నుంచి వీఆర్ గెట్టింగ్ ఇండికేషన్స్ లైక్ మోస్ట్ ప్రాబ్లీ ఫ్రమ్ ఖతార్, బహ్రెయిన్. వీ నీడ్ సమ్ క్వాలిటీ మ్యాన్ పవర్, బట్ you keep people ready and instead of their team coming to India, they want to do the video interviews and all. And ఏప్రిల్ కానీ మేలో కానీ మోస్ట్ ప్రాబ్లీ మొబిలైజేషన్ కానీ లేకపోతే మ్యాన్ పవర్ ఇది రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది అనేది ఇండికేషను. తర్వాత మార్చ్లో ఈ పాండమిక్ స్టార్ట్ అయ్యే టైంకి చాలామంది ఇప్పుడు వీసా ప్రాసెస్ సైకిల్ ఏంటంటే ఆల్మోస్ట్ 2-3 months పడుతుందండి మనకి. వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు అక్కడ వీసా అప్లై చేసి అది ఇక్కడే పంపించి మళ్ళీ మనకి ఇండియాలో వీసా ఎండార్స్మెంట్ సిస్టంలో ఇవన్నీ కూడా 3-4 months సైకిల్. సో 1 month, 1.5 months సైకిల్ అయిపోగానే బికాజ్ ఆఫ్ పాండమిక్ ఇది అయిపోయింది అనుకోండి, సో మెనీ పీపుల్ అంటే వాళ్ళంతా రెడీ అయ్యి ఇంకో 1 monthలో జాయిన్ అవ్వాలి, 15 daysలో జాయిన్ అవ్వాలి, 2 monthsలో జాయిన్ అవ్వాలి అనుకుని ఉన్న వాళ్ళంతా కూడా దే స్టక్ లాస్ట్ 1 year. దే ఆర్ హెల్ప్లెస్ అనమాట. అంటే ఇది వెళ్ళబోయే వాళ్ళ గురించి. తర్వాత బిజినెస్కి వచ్చేటప్పటికి అంటే రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి ఇంకొక 3 months మొన్నటి దాకా ఒక ఇండికేషన్ ఉండేది బాగుంది ఒక 1 monthలో అని. మళ్ళీ లాస్ట్ 3-4 days నుంచి ఒక్కొక్క కంట్రీ, సౌదీ దే సేస్ దట్ ఓకే అనదర్ March 17th లేకపోతే మే అని వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. కువైట్ ఆల్సో దే సేస్ ఇమీడియట్లీ నెక్స్ట్ 2 weeks వీఆర్ క్లోజింగ్ ఎయిర్పోర్ట్స్ అని. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేస్తే కానీ కొంత మూమెంట్, అది కూడా ఈ కొత్త ఎంప్లాయ్మెంట్ అనేది పాత వాళ్ళు వెళ్ళిపోయి ఆ సిస్టమ్ ఇది అయిన తర్వాతే మన కొత్త యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో రియల్లీ వీఆర్ స్ట్రక్, బట్ పాజిటివ్ సిగ్నల్స్ ఆర్ దేర్. ఇంకోటి ఏంటంటే ఈ 1 yearలో మేము కోల్పోయిన వ్యాపార అవకాశాలన్నీ కూడా మళ్ళీ వస్తాయి. ఇంకొక 4 months ఇది కొంచెం వ్యాక్సినేషన్ అన్ని కంట్రీస్లో స్టార్ట్ చేశారండి. వ్యాక్సినేషన్ కొంచెం ఒక 60-70% అంతా ఈ కంట్రోల్ అయిపోతే మళ్ళీ ఒక 6 months 7 months తర్వాత బిజినెస్ విల్ బి నార్మల్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి మీకే మరియు మరో ప్రశ్న, ఇప్పుడు మొత్తానికి మీరు ప్లేస్ వెల్ హెచ్ఆర్డి కన్సల్టెంట్స్గా ఉన్నారు, దానికి సీఈఓగా ఉన్న పరిస్థితి. సో అంటే కొంతమంది ఏజెంట్స్ మరి ఆ యొక్క విదేశాలకు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళని గాలికి విడిచిపెడతారు అన్న ఒక అపోహ ఒకటి క్లియర్ కట్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీ యొక్క స్పందన? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో మేము 72 మంది రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ ఉన్నారండి. ఇప్పటివరకు ఏంటంటే ఈ 72, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. నేను ఆఫ్రికాలో పనిచేశాను. వచ్చిన తర్వాత ఆఫ్రికా, గల్ఫ్ 2 కూడా మేము రిక్రూట్ చేస్తున్నాం. నేను పర్సనల్గా ప్రతి నెల 10-15 రోజులు టూర్ చేసేవాడిని ఈ 1 year బ్యాక్ వరకు కూడా. వెళ్ళి కంపెనీస్ చూసుకొని వాళ్ళతో అన్నీ మాట్లాడేసి టెక్నికల్గా ఇంకోటి అన్నీ డిస్కస్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ అరేంజ్ చేసి వాళ్ళ టెక్నికల్ టీం వచ్చి ఇంటర్వ్యూస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని
అంత ప్రొఫెషనల్గా చేస్తే ఇబ్బంది ఉండదండి. సో యాక్చువల్గా కూడా ఏంటంటే మీడియాలో కానీ ఇంకోటి కానీ మీరు సమస్యల్ని ఎలాబరేట్ చేస్తున్నారు, దట్ ఇస్ ఎ గుడ్ సైన్ ఆల్సో. బట్ ఈ పర్సంటేజ్ అంబాసిడర్ గారు దానికి ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఇది ఒక 2% 5%ఏనండి. మెజారిటీ సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ కూడా వాళ్ళు రొటీన్లో లైఫ్లో లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఒక 1000 మందిని రిక్రూట్ చేసామనుకోండి, ఒక 5-10 మందో ఇది వస్తారు. దట్టు రిక్రూట్మెంట్ ఏజెంట్స్ అంటే లైసెన్స్డ్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ ఏంటంటే మేమంతా ప్రొఫెషనల్ సైకిల్లో చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎక్కడ వస్తాయంటే 10 మంది 20 మంది వెళ్తారు చిన్న వాళ్ళు. ఈ ఇల్లీగల్ ఏజెంట్స్ ద్వారానో లేకపోతే ఎవరినో పట్టుకొని అక్కడెవరో ఉన్నారు అని వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయి వాడేదో డబ్బులు తీసుకొని ఇచ్చేసేస్తాడు, మార్కెట్లో వదిలేస్తాడు. వాళ్ళ ఏమవుతుందంటే రిక్రూట్మెంట్ ఏజెంటే లైసెన్స్డా ఇల్లీగల్ అనేది వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు. సో అక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్ టైం సుష్మా స్వరాజ్ గారితో మీటింగ్ జరిగినప్పుడు 3-4 years బ్యాక్ ఇదే పాయింట్ చేస్తే ఆవిడ ఆ రోజు అందరికీ చెప్పారు, అగ్రెసివ్గా వెళ్ళండి ఇల్లీగల్ ఏజెంట్స్ మీద అది అని చెప్పి. దాని తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే అది వరకు లైసెన్స్ ఫీ 50 lakhs ఉండేది, దాన్ని ఇప్పుడు 100, 300, 1000+ అని ఇట్లా మార్చేసి ఈ చిన్న వాళ్ళు కూడా లెట్ దమ్ టేక్ లైసెన్స్, లెట్ దమ్ టేక్ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే ఇన్ ఏ సిస్టంలో వచ్చేసేస్తారు అని చెప్పి చేశారనమాట. సో ఇప్పుడు మీరు వింటున్న ఈ చిన్న కూడా 10 మంది 20 మంది చేసిన రిక్రూట్మెంటే కానీ కంపెనీస్తో డైరెక్ట్గా మీరు 300-400 చేసి ఓ సిస్టమేటిక్గా చేసినది రేర్లీ ఇట్ ఈస్ కమింగ్ ఏ ప్రాబ్లం అండి. అంటే వస్తాయి అక్కడ కూడా. ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడు బిన్ లాడెన్ గ్రూప్ అని పెద్ద గ్రూపులు వాడు ఫైనాన్షియల్గా ఒక్కసారి జోల్ట్ వచ్చి ఇది అయిపోయింది అనుకోండి. ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఇవన్నీ ఏంటంటే బాంబే వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు పెద్ద ఏజెన్సీస్ చేస్తారు, మేము మీడియం రేంజ్ అనమాట. సో మన అన్ని 300-500 మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అంటే మేము 1-2 సార్లు కంపెనీకి వెళ్ళి చూసుకొని మేము రెగ్యులర్గా బిజినెస్ చేస్తాం కాబట్టి ఇన్ అండ్ అవుట్ వాళ్ళు చూసుకొని సెక్యూరిటీ అన్ని చూసుకొని మేము చేస్తాం. రైట్ సార్, గుడ్ సార్. మరి ఇప్పుడు అదేవిధంగా మరి బిఎల్ సురేంద్రనాథ్ గారు మీరు జనరల్ సెక్రటరీగా ఇమిగ్రెంట్ వెల్ఫేర్ ఫోరంకి మరి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా మరి కనీస వేతనాలు అంటే మినిమం రిఫరల్ వేజెస్కి సంబంధించి కూడా సో చాలా మటుకు తగ్గిపోయినాయి అంటూ కూడా మరి ఈ యొక్క సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి మీరేమంటారండి సురేంద్ర గారు? గుడ్ ఈవినింగ్ అండి. ఈ విషయంలో ఇప్పుడు సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు యాజ్ అంబాసిడర్ వినోద్ వాస్ మెన్షనింగ్ పాండమిక్ తోటి చాలా ఎఫెక్ట్ అయింది ఎకానమీస్ ఆఫ్ బోత్ ద నేషన్స్. సో అక్కడ గల్ఫ్ కంట్రీస్లో కూడా ఎఫెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా డెస్టినేషన్ కంట్రీ అండ్ ప్లస్ ద హోస్ట్ కంట్రీ. సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ దేర్ ఈజ్ నో ఎస్టాబ్లిష్డ్ వేజ్ సిస్టమ్. ఓకే. అయితే there was a need to see that the mana immigrants from India are not in a disadvantageous position. They announced one policy, minimum referral wage policy ani, so that we get a better wage deal. Because in some countries they have taken, when they are coming to this policy, designing the policy, they have taken reference to some other countries also like Philippines and Nepal. అలాంటి దేశాలు కూడా వాళ్ళు స్టడీ చేసి ఒక పాలసీని పెట్టి దే అనౌన్స్ ద మినిమం వేజ్. దో ఈ టైంలో ఇట్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్ అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంకరేజింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ, it is giving some protection because the economy of that other host countries is not in well placed. As Sir was telling that in the future, May, June, when more economy takes place, oil prices also go up, then we can come back. So we can always evolve and constitute this policy. Presently it may not be really attractive to our Indian migrants. So in this view, I can say that this policy should be there, but it needs some correction, some balance. It should be protective, also encouraging to our migrants. రైట్ సార్, ఇప్పుడు ఈ యొక్క మినిమం రిఫరల్ వేజెస్ అంటే కనీస వేతనం యొక్క దీనికి సంబంధించిన మరి ఈ యాక్ట్కి సంబంధించి ఒకవేళ స్టడీ చేశారంటారా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా కార్మిక శాఖ సంబంధించిన అధికారులు కానీ స్టడీ చేయడం ఎంతవరకు జరిగింది, అధ్యయనం చేశారా? అయితే ఇక్కడ ఒక చిన్న ఇది చాలా ట్రాన్స్పరెంట్ లేదు నా వ్యూలో. ఇంకా ఇట్ హ్యాస్ టు బీ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద who are involved in this process have to be consulted and make it more robustic and more safety, and they should not be more affecting the income from our side also. I think it has to be more balanced. రైట్ సార్, ఇప్పుడు అదేవిధంగా మరి ఒకవేళ ఈ యొక్క అధ్యయనం చేసినా చేయకపోయినా మరి మొత్తానికి మినిమం రిఫరల్ వేజెస్ అంటే కనీస వేతనాలు అనేవి చాలా మటుకు తగ్గిపోయాయి. సో దీంతో చూస్తే మరి భారతదేశంలో మరి చీఫ్ లేబర్ అడ్డాగా మారే అవకాశం ఉంది కదా, మీరేమంటారు సురేంద్ర గారు?
ఓకే, ఇక్కడ కూడా ఇప్పుడు మెల్లగా కోవిడ్ నుంచి వీఆర్ జస్ట్ రికవరింగ్. సో ఇఫ్ ఇండియన్ వేజెస్ ఆల్సో దే ఆర్ ప్లేస్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ హైయెస్ట్ ఇండియన్ వేజెస్ రేట్ ఎట్లా ఉందో మినిమం వేజెస్ అదే ప్రకారం పెట్టారు. సో దే హ్యావ్ కీపింగ్ ఇట్ ఇన్ ఎ బ్యాలెన్స్. సో దే షుడ్ నాట్ ఎంకరేజ్ ఆర్ డిస్కరేజ్. సో దే ఆర్ కీపింగ్ ఎ బ్యాలెన్స్. లెట్ us వెయిట్ అండ్ సీ హౌ ఇంకా ద ఎకానమీ ఎట్లా స్టెబిలైజ్ అవుతుందో. దెన్ ఇఫ్ ద మైగ్రెంట్స్ ఫీల్ ఇట్ ఈస్ బెటర్ టు స్టే హియర్, దే కెన్ స్టిల్ అడాప్ట్ అండ్ స్టే హియర్. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్ ఫర్ యూ ఆల్ సార్, అంటే మీకే మళ్ళీ మరో క్వశ్చన్. మరి దీని మీద ఈ యొక్క సర్క్యులర్స్ కూడా కొన్ని జారీ అయినాయి కదా, ఈ సర్క్యులర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? మంచిగా ఉంది సార్, యాక్టివ్ ఉండరు అందరు. ఈవెన్ మెమోరాండమ్, ఈవెన్ కేటీఆర్ గారు ఆల్సో హ్యాస్ సెంట్ ఎ మెమో టు ద ఫారిన్ ఎక్స్చేంజ్ మినిస్టర్ టు ఇంప్రూవ్ ద రేట్స్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్స్. సో ఎవ్రీబడి ఈస్ రేజింగ్ ద క్వశ్చన్స్. They are also must be observing, the external affairs ministry people also may be observing the lacunae or the difficulties faced for the Indian migrants in point of Indian migrants view. I hope a reasonably hopeful balanced solution will emerge in the following days. రైట్ సార్. మరి ఇప్పుడు అదేవిధంగా మరి అంబాసిడర్ గారు, మరి మీరు మరి ఇప్పుడు ముఖ్యంగా మరి ప్రీ కరోనా కానీ లేకపోతే పోస్ట్ కరోనా కానీ లేకపోతే డ్యూరింగ్ కరోనా కానీ ఈ యొక్క ఉద్యోగ కల్పన రేటు అనేది తగ్గిందంటారా పెరిగిందంటారా, ఎలా ఉంది అసలు ఇప్పుడు? ఆ పాయింట్ ఉద్యోగాల గురించి పోయే ముందు సురేంద్ర గారు చెప్పిన దానికి నేను అంటే అగ్రి అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా ఎనీ గవర్నమెంట్, ఎందుకంటే నేను యాజ్ అంబాసిడర్, హై కమిషనర్, కన్సూల్ జనరల్ ఇవన్నీ ఎక్కడైతే పనిచేశానో ఎంబసీలలో, హై కమిషన్స్లలో, ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అంటే మనుషులే కాదు, మట్టి కాదు మనుషులు అన్నట్టు, మనం citizens of that nation interest is the prime issue to be taken up. మనం దాన్ని మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇటువంటి సర్క్యులర్స్ తీసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆగస్టు 30 నాడు ఖతర్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి మినిమం వేజెస్ 1000 రియల్స్ కన్నా తక్కువ ఎవరన్నా చేస్తే, ఏ కంపెనీ అయినా, ఏ ఇండివిజువల్ అయినా, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా వర్కర్స్ కనుక తక్కువ పే చేస్తే మాత్రం మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం, సివియర్ పనిష్మెంట్ ఇస్తాం. సెప్టెంబర్ 8 నాడు గత సంవత్సరంలో మన భారత ప్రభుత్వం సర్క్యులర్ ఇష్యూ అంటే ఏదైతే ఇష్యూ చేసిందో, అవసరం లేదు 800 రియాల్స్ ఇచ్చినా సరిపోతుంది అంటే ఏమన్నట్టు అది? మన పోస్ట్ పాండమిక్ అంటే పాండమిక్ టైంలో ఉన్నది, ఓకే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ అక్కడి గవర్నమెంట్ అన్నీ అసెస్ చేస్తూ ఇంత మినిమం వేజెస్ తప్పకుండా ఇవ్వాలి మీరు ఈ పాండమిక్ పీరియడ్లో కూడా, కరోనా నో కరోనా అదంతా కాదు, దానికన్నా తక్కువ ఇవ్వకూడదు, లేకపోతే పనిష్మెంట్ ఇస్తాం అన్నట్టు మన ప్రభుత్వం కనీసం అదన్నా లెవెల్ పెట్టాలి. దానికన్నా తక్కువ ఇవ్వచ్చు మీరు అని అంటే ఏమన్నట్టు? అంటే బాండెల్ ఎవరి కింద మనమే పంపిస్తున్నావా? తప్పు కదా అది. అందుకనే ఇప్పుడు జనమంతా మనల్ని ఏం చేస్తున్నారంటే ఎజిటేషన్ చేస్తున్నారు, వర్కర్స్ ఎజిటేషన్ చేస్తున్నారు. ఐఎల్ఓ దాంట్లో కూడా వాళ్ళంతా రైజ్ చేస్తున్నారు, ఏంటి మినిమం పే చేయకుండా మీరు ఇలా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు వర్కర్స్ను, వాళ్ళ రైట్స్ ఉంటాయి, వాళ్ళకి నీడ్స్ ఉంటాయి అని. సో అటువంటి అప్పుడు ఎవరు ఇటువంటి సర్క్యులర్స్ ఇష్యూ చేశారు, అది కూడా అంటే చాప కింద ఏదో తీసుకొచ్చినట్టు చేయటం అది పద్ధతి కాదు కదా. ఎవరోని కన్సల్ట్ చేశారు, ఏ స్టడీ చేశారు, ఏ రికమెండేషన్స్ మీద చేశారు, ఎవరి ఒపీనియన్ తీసుకున్నారు, అది కొంతవరకు చేసి ఉంటే మంచిగుండేది. ఇప్పటికైనా రివిజిట్ చేయాలని అందరూ అంటున్నారు. కనీసం వాట్ ఎవర్, ఇప్పుడు మన ఒక్క కంట్రీ కాదు కదా, అక్కడ ఎన్నో కంట్రీస్ సౌత్ ఏషియా నుంచి పోతున్నాయి, అక్కడ నుంచి లేబర్ పోతున్నారు, వర్కర్స్ పోతున్నారు. వాళ్ళకి మినిమం వాళ్ళకు 1000 వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంటే మన వాళ్ళకి వాడే చూపిస్తాడు, ఇగో 800 నీకు సరిపోతే మీ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది అంటాడు. దానిదే కాకుండా ఓల్డ్ డ్యూస్లో కూడా ఏదైతే పేమెంట్స్ ఉంటాయో అవన్నీ చెప్తారు, మీ గవర్నమెంట్ ఇది ఇచ్చింది, మీరే మాకు ఇంకా బాకీ ఉన్నారు, మేము పే చేయాల్సిన అవసరం లేదంటారు. రివర్స్లో పోతారు అప్పుడు. అందుకని అటువంటి అయితే కరెక్ట్ కాదు. వర్కర్స్, అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ పొలిటికల్ పార్టీస్ దాని గురించి చేయాలి. అయితే ఇప్పట్లోనే రీసెంట్లీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇదే స్లోగన్ ఇచ్చారు, దేశం అంటే మనుషులై మట్టి కాదని. ఈ గవర్నమెంట్ పాలసీస్ తీసుకుంటున్నారు. సో ఐ అగ్రీ విత్ అంబాసిడర్ వినోద్ గారు, దే మస్ట్ బీ సమ్ లాక్యూనే, ఈవెన్ ట్రాన్స్పరెన్సీ లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ I hope and pray that this government is listening to the various circulars and they adopt it. But just now we have implemented it. September and 3-4 months, and even the inflow from return from the people from the host, they are not joining the migrants. So once they go there and we see if this policy, what rate they are fixed, is really beneficial on the large scale.
we are getting a lot of job opportunities and we are getting our share, then we can continue with this. Otherwise it is not then we can change. Definitely evolving this policy is required, and we have to wait and see in future. ఎస్ డిఎస్ రెడ్డి గారు, మీరు స్పందించండి. మరి కన్సల్టెంట్స్కి సంబంధించి మీరు ఒక సీఈఓగా, అంటే ప్లేస్ వెల్ హెచ్ఆర్డి కన్సల్టెంట్ మీరు సీఈఓగా పనిచేస్తున్నారు. మొత్తానికి కొన్ని ప్లేస్మెంట్ ఇప్పిస్తామంటూ కూడా కొన్ని ఏజెంట్స్కి సంబంధించిన ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మరి అక్కడ దాకా తీసుకెళ్ళడం, తీసుకెళ్లే క్రమంలో వాళ్ళకి విజిటింగ్ వీసానా, బిజినెస్ వీసానా, లేకపోతే ఎటువంటి వీసా కూడా తెలియని పరిస్థితిలో అక్కడికి వెళ్తున్న కొంతమంది అక్కడ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉంటున్నారు. బట్ దే డోంట్ అవేర్ ఆఫ్ దట్ వీసా వాట్ దే హ్యావ్ టేకెన్. సో వీటి గురించి ఎలా ఉంటుందంటారు మీ యొక్క ట్రీట్మెంట్లో? రిక్రూట్మెంట్ ఏజెంట్స్ మేము డీల్ చేసేటప్పుడు విజిట్ వీసాలు ఇవన్నీ మేము చేయాల్సిన అవసరం ఉండదు, మేము చేయం కూడా. ఎందుకు అంటే మాకు లైసెన్స్ ఉంది, కంపెనీ వాళ్ళతో మా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ పంపిస్తారు, మేము చేస్తాం. ఇప్పుడు ఎవరైతే లైసెన్స్ లేదో వాళ్ళకి ఇవన్నీ సిస్టమ్ వాళ్ళు ఫాలో అప్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఇల్లీగల్గా ఏదో చెప్పేసి వాళ్ళని 5, 10 మందిని 20 మందిని పంపిస్తారు. అక్కడ తీసుకుని వెళ్ళి వాడికి ఎంత ఎక్స్పోజర్ ఉండదు, అక్కడ తీసుకుని వెళ్ళి ఎవడో అక్కడ నమ్ముతాడు, వీడి ఇంకొక నేను హాఫ్ నాలెడ్జ్ ఉన్నోడిని నమ్ముతాడు, వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేసేస్తారు. అదంతా కొంచెం ఆ సమస్య పెద్ద సమస్య అయిపోతుంది. వెరాజ్ మేమంతా సిస్టమేటిక్. ఇప్పుడు నేనున్నా అంటే లాస్ట్ 17 years నుంచి వీఆర్ ఇన్ ద రిక్రూట్మెంట్ లైన్. రెగ్యులర్గా మాకున్న క్లయింట్స్, మాకున్న వాళ్ళ రిక్వైర్మెంట్సే మేము హ్యాండిల్ చేస్తాం. సో అందువల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళి వదిలేయాల్సిన పని లేదు. ఎందుకంటే కంపెనీ వీసా ఇస్తుంది, రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉండి అవసరం ఉంటేనే తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే వాళ్ళకి అవసరం లేకపోయినా వీళ్ళు మాకు 10 మంది కావాలి, ఈ 10 మంది కూడా ఎలక్ట్రీషియన్ కావాలి, ప్లంబర్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి అంటే వీళ్ళు ప్రాపర్గా టెస్ట్ కూడా చేయరు. నువ్వు ఎలక్ట్రీషియన్కి వెళ్తావా, ఓకే సరే పద అని చెప్పి తీసి పంపిస్తారు. వెళ్ళే అతను కూడా చూసుకోవాలి, ఇప్పుడు నన్ను ఎలక్ట్రీషియన్ అన్నాడు, నాకు అసలు అందులో అనుభవం ఉందా లేదా. ఈ దారిలో పంపించే వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ని వాడిని ఎలా ట్యూన్ చేస్తారంటే నువ్వు ఎలక్ట్రీషియన్ అంటే అతను అవును నేను ఎలక్ట్రీషియనే కదా, నువ్వు డ్రైవర్, ఎస్ నేను డ్రైవర్నే కదా, ఇట్లా ట్యూన్ చేస్తారనమాట. సో అందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లీగల్ ఏజెంట్స్ని తీసేయాలి అని చెప్పి దీనికి మినిమం వేజెస్ కూడా ఇందాక ఐఎమ్ అగ్రీయింగ్ 100%. అంబాసిడర్ గారు చెప్పింది కానీ, సురేంద్రనాథ్ గారు చెప్పింది కానీ 100% ఐఎమ్ అగ్రీయింగ్, దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. అట్ ద సేమ్ టైం అదర్ కైండ్ ఏంటంటే ఇప్పుడు ఈ మినిమం వేజెస్ అనేది ఎందుకు వచ్చింది అంటే దీనికి ఆరిజిన్ ఎక్కడో మొదలైంది. ఎట్లా మొదలైందంటే ఇల్లీగల్ ఏజెంట్స్ని సుష్మా స్వరాజ్ గారు 3 years బ్యాక్ ఇది కల్టివేట్ ఇచ్చేయాలి, దానికి సపరేట్గా ఒక ఇద్దరు టీం కొంత ఇచ్చేసి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయమంటే అసలు ఇల్లీగల్ ఏజెంట్స్ అవసరం లేకపోతే రోల్ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు మినిమం వేజెస్ ఉన్నాయి. ఇందా సార్ చెప్పారు ఖతారు ఇదిగో ఇంత ఉంది అని. మేము అంతకంటే తక్కువ అయితే మాకు కుదరదు. ఎందుకంటే ఆ ఈ మైగ్రేషన్ సిస్టంలోనే మాకు డిమాండ్ లెటర్ పంపించేటప్పుడు వాళ్ళు స్ట్రెస్ చేయగానే దానికి ఆటోమేటిక్గా ఫిక్స్డ్గా వచ్చేస్తుంది, యూ కాంట్ చేంజ్ ఇట్. సో వాడు ఆ డిమాండ్ లెటరే జనరేట్ చేయలేడు. సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఇల్లీగల్ ఏజెంట్ అప్రోచ్ అవుతాడు, అరే బాబు ఇంతకంటే తక్కువకి నాకు కావాలి, నువ్వు పంపిస్తావు, ఎస్ పంపిస్తాను అని చెప్పేసి అక్కడ షార్ట్ కట్ మొదలవుతుంది. ఇవన్నీ తగ్గించడానికి అని చెప్పి 2-3 years నుంచి ఇది జరుగుతూ ఉందండి. వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నాం ఇదిగో ఇల్లీగల్ ఎలా చేయాలి. అందులో ఒక స్ట్రాంగ్ కారణం ఏంటంటే ఈ మినిమం వేజెస్ ప్రాబ్లం అవుతుంది అని. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంబాసిడర్ గారు చెప్పినట్టు, సురేంద్ర గారు చెప్పినట్టు మనకి ఇన్కమ్ తగ్గిపోతుంది. అది ఎంతవరకు మోటివేట్ చేస్తుంది అనేది అదొక పాయింట్ అండి, అది వాల్యూడ్ దిస్ వన్. కానీ దీనికంటే ముందు దీని మీద చాలా స్టడీ చేసే ఈ డెసిషన్ తీసుకున్నారు. కొంత ఇబ్బంది అని అనిపించినా మనకి ఇంకోటి ఏంటంటే లాస్ట్ 5 years నుంచి కూడా మీరు ఆ డేటా చూస్తే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది. మనకి వర్కర్కి కాంపిటీటర్గా ఉండే బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వీళ్ళది పెరుగుతూ ఉంది. ఏది మన ఇమిగ్రెంట్స్ మూమెంట్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనది నంబర్స్ తగ్గిపోతున్నాయి, వాళ్ళది పెరుగుతూ ఉంది. మార్కెట్ ఒకసారి అవతల కంట్రోల్ పోయిందనుకోండి మనం కొంచెం హెల్ప్లెస్ అవుతాం. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో ఈ మినిమం వేజెస్ అనేది ఇలా చేంజ్ చేయడం జరిగింది. రైట్ సార్ డిఎస్ రెడ్డి గారు. మరి అదేవిధంగా సురేంద్రనాథ్ గారు మీరు స్పందించండి. మరి జస్ట్ ఒక వారం రోజుల క్రితమే మరి ఈ యొక్క గల్ఫ్ కంట్రీలో కూడా మరి కడప, కర్నూలుకి సంబంధించిన మరి ఒక వడ్డెర కులస్తుడు, అంటే ముఖ్యంగా బహుజనులే ఇటీవల కాలంలో బ్లూ కలర్ జాబ్స్ సార్ చెప్పినట్లుగా సో వాటికి సంబంధించిన ఉద్యోగాలు చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ మ్యాథ్స్ అండ్ వర్క్ చేస్తూ కూడా పడి చనిపోయిన పరిస్థితి ఉంది. అటు తర్వాత వారు చందాలేసుకొని అక్కడ స్వచ్ఛందంగా పంపించడం జరిగింది. కానీ యాజమాన్యం యొక్క లోపం వల్ల జరిగింది ఇది అన్నదాన్ని కప్పిపుచ్చడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరంకి మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రీ డిపార్చర్ స్కిల్స్ ఏమైనా డెవలప్ చేస్తే మంచిదంటారా?
ఈ నేపథ్యం నేను యాక్చువల్లీ ఐ వాజ్ ఆల్సో ఏ మైగ్రెంట్. నేను ఐ వర్క్డ్ ఇన్ ది దుబాయ్ అండ్ సౌదీ అరేబియా అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ గల్ఫ్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ ఫర్ ద లాస్ట్ 25 years. అయితే మీరు చెప్పిన ప్రాబ్లంకి unfortunately in the host countries there is no protection for our employees in such situations. Some insurance is there. Recently government of India has started a program for insurance for Gulf employees who are going, especially for this EC immigration check required candidates, ECR country. So that will, if they are qualified and that insurance is covered, they'll get the benefit. If they are not covered, for that criteria is they should be regular employment, they should go on a regular visa and they should be regularly employed. So that is one condition. అది కూడా లేదంటే then they have to face the problem. అయితే అప్పుడు మా లాంటి సోషల్ NGO organizations come into the picture. So what we do is అక్కడ నుంచి we coordinate. If the dead body is coming, departed, sometimes the organizations are ఇప్పుడు some social groups, they put pool money and see that the dead body is arrived here. From here also the government there is provision wherein the dead body will be migrated to the sent to the respective villages or the house free of cost. Government, state government kuda they have done this provision. So we coordinate with that and we ensure that the dead body is given to the family. So that role also we are playing. అట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ వీఆర్ రీసెంట్లీ మా ప్రెసిడెంట్ భీమిరెడ్డి గారు కేటీఆర్ని కలిసి దేర్ ఈజ్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు ఇంక్రీజ్ ద ప్రొవిజన్ ఫర్ దిస్ ఫండ్ ఫర్ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్. NRI fund, presently they are saying 100 crores అని కేటాయించారు, బట్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు టేక్ 500 crores సో దట్ వెన్ ద ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఏదైనా ప్రొటెక్షన్. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ బ్యాక్ ఇన్ కోవిడ్, సో దే హ్యావ్ టు బి రీహాబిలిటేటెడ్ their skills, like all this they have taken care of. So with this point we have asked them to enhance the fund so that they can be accommodated. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే సురేంద్ర గారు చెప్పినట్టు, ఎప్పుడైనా ఇటువంటి ఎమర్జెన్సీస్లో సడన్గా డెత్ అయినప్పుడు ఏమైందంటే కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్. దే హ్యావ్ టు డూ ఆల్ అదర్ వాట్ ఎవర్ ప్రాసెసింగ్. ఎందుకంటే అంబాసిడర్గా ఉన్నప్పుడు కూడా నేను బోల్డ్ ఇటువంటి చూసినప్పుడు మినిమం పేపర్ వర్క్ ఉంటుంది. అదన్నీ పేపర్ వర్క్ ప్రాసెస్ అయితేనే కానీ డెడ్ బాడీని అక్కడ నుంచి లిఫ్ట్ చేయబడుతుంది. దానికి ఎంబసీ రోల్ ఉంటుంది. అయితే మామూలుగా ఏం చేస్తారు వీళ్ళు, కంపెనీ యజమానులు అంత అంటే సీరియస్గా తీసుకొని ప్రాసెస్ చేసి పంపించరు. సో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక ఎంబసీకి వస్తే ఇమీడియట్గా ఒక ఆఫీసర్ కన్సులర్ సెక్షన్ నుంచి, వెల్ఫేర్ యూనిట్ సెక్షన్ నుంచి మనం పంపించడం, లేకపోతే అక్కడ ఉన్న ఆనరీ కన్సుల్కి చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ పేపర్ వర్క్ కంపెనీ ఇవ్వాలి. కంపెనీ ఇచ్చినప్పుడు అయితే ఇమీడియట్గా ఎంబసీ కన్సులేట్ మళ్ళీ వాళ్ళ ఫారెన్ ఆఫీస్కు కన్సర్న్ అథారిటీ పంపించి ఆథరైజేషన్ తీసుకుంటుంది. అది ఇక్కడున్న రిలేటివ్స్ నుంచి ద్వారా ఎంబసీకి పోయినా రియాక్ట్ అవుతుంది, అక్కడున్న అసోసియేషన్ల ద్వారా పోయినా రియాక్ట్ అవుతుంది. సో అప్పుడు మాత్రం ఆ పేపర్ వర్క్ నేను కొన్నిసార్లు అయితే అంత దూరం ఎందుకు, మన శ్రీదేవి చనిపోయినప్పుడు ఎంత టైం పట్టింది చూశారు కదా. అదే అటువంటి డాక్యుమెంటేషన్ అనే ప్రాసెస్ అనేది ఎంతో ఉంటుంది. సో ఇటువంటి వర్కర్స్ అయితే ఇంకా నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ ప్రెషర్ కనుక ఉంటే ఎంబసీకి తెలవాలి. అప్పుడు కన్సర్న్ అథారిటీస్కి తెలిసినప్పుడు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. తెలియకుండా ఎక్కడో సౌదీ ఉందనుకోండి, 600 kilometers మైళ్ళు ఎక్కడో ఉంటాడు, ఆ డెత్ అయిన 3 రోజులకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంబసీకి. కాకపోతే ఇమ్మీడియట్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే అలర్ట్ చేస్తారు వాళ్ళు. ఈ రిలేటివ్స్ అయినా, అక్కడున్న ఫ్రెండ్స్ అయినా, సివిల్ సొసైటీస్, NGOs ఎవరైనా కానీ ఆ యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి ఎంబసీస్కు. తర్వాత కంపెనీకి కూడా ప్రెషరైజ్ చేస్తే ఏమిటంటే వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ తయారవుతుంది. ఎంత త్వరగా తయారైతే అంత త్వరగా మనం బాడీని లిఫ్ట్ చేసి ఇక్కడికి పంపించగలుగుతాం. అది రైట్. సురేంద్ర గారు, టేక్ యువర్ టర్న్. ఇంకో విషయం నేను అది మెన్షన్ చేయడం కొంచెం మర్చిపోయాను. అయితే మీరు ట్రైనింగ్ విషయం కూడా అన్నారు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ దే హ్యావ్ కమ్ అవుట్ విత్ ఎ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్, P.DOT ట్రైనింగ్ అని, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్. ఎవరైతే గల్ఫ్కి వెళ్ళారో దే గాట్ ఏ జాబ్ వీసా ఈజ్ రెడీ, దే హెల్త్ మెడికల్ అంతా అయిపోయింది, దే ఆర్ అబౌట్ టు గో. వాళ్ళకి this ministry designed one program right from boarding the plane and landing to the host country and then going to the company
and then how to conduct yourself, how to accommodate yourself, adjust yourself for the so many issues, cultural issues will be there, place, climate conditions. And after that also, even in case there are some problems like welfare problem, like you have gone on 800 dirhams or some salary, they are giving you only 600. How to resolve that issues, which is the contact program person or area for them. So what we do in this program again here in Telangana state, Tomcom is a state government run organization, Telangana Overseas Recruitment Company. So they, in collaboration with Ministry of External Affairs, they are conducting this program. All advaram nadustundi. So we give complete orientation to the candidates who are about to go. So once they land in that country, destination host country, they give their passport or they have report to the duty and they start getting working, everything is okay. Once the problem arises in salary or any issue, then the point of as I hope Ambassador Vinod Garu also agrees with me, the main contact person point is our consulates or embassies. Okay. They are the only Right. competent authorized persons to solve the issues. Right. Otherwise some social or civil organizations, they'll guide, but the real persons are because it is if you are a passport holder of one nation, that is the responsibility of the nation to look after the citizenship. That is, I think there is no hesitation in this point. So they will do it. Once they go there, now in the meantime there are some, even in the host countries, there are 24-hour support, 24/7 helplines. They akkadakad pettaru, Sharjah. I went to Dubai when I went on a recent delegation 2 years back. I visited one of the center to see myself. So it is perfectly working. Anybody can call in different languages. But Kerala, Malayalis are many numbers, so they started in Malayalam. Telugu people are also next to Malayali, Telugu people. So in Telugu also you talk, or Hindi, they'll answer to you. They'll attend your problem. సో వాళ్ళు ఇమీడియట్లీ అర్థం చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లం. తెలుగులో మన వాళ్ళు తెలుగులో మాట్లాడితే వాళ్ళ సమస్యని ప్రాబ్లమ్ని వాళ్ళు గైడ్ చేస్తారు. దెన్ దే విల్ గివ్ దెమ్ హెల్ప్. సో అలా మళ్ళీ ఈ మైగ్రేట్ అని ఒక పోర్టల్ ఉంది. నరేంద్ర మోదీ గారు వెన్ ఈ వెంట్ టు యుఏఈ, హీ ఇనాగ్రేటెడ్ దిస్. దేర్ ఈజ్ దీంట్లో అంతా ట్రాన్స్పరెంట్ ఉంది. శాలరీ ఏ శాలరీలో వచ్చారు, ఏ కంపెనీలో వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో దిస్ విల్ హెల్ప్ ద ప్రాసెస్ టు రెగ్యులేట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ సమ్ హెల్ప్. ఇది నడుస్తుంది. బట్ కోవిడ్లో కొంచెం డిస్టర్బ్ అయింది. మళ్ళీ అగైన్ ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ దెన్ థింగ్స్ స్టెబిలైజ్, అప్పుడు మళ్ళీ ఇవన్నీ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని మన మైగ్రెంట్స్కి బెనిఫిట్ అవుతుందని నేను ఐ హోప్ అండ్ ప్రే. రైట్ సురేంద్ర గారు, మరి ఎస్ సార్, ఇప్పుడు ఎస్ అంబాసిడర్ గారు మీరు స్పందించండి. ఒకవేళ ఇప్పుడు దినార్స్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఒకవేళ 800 దినార్స్ వాళ్ళ దగ్గర 600 అంటే 600 మాత్రమే ఇచ్చి ఒకవేళ 200 వాళ్ళు ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే, ఒకవేళ ఈ కంప్లైంట్ మీ ఎంబసీకి వస్తే, ఒకవేళ హెల్ప్ లైన్ ద్వారా వస్తే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అదే మన రెడ్డి గారు అన్నారు కదా, కొన్ని ఏజెన్సీస్ లేకపోతే ఏజెంట్స్ మిస్లీడ్ చేసి అంటే రికగ్నైజ్డ్ రిజిస్టర్స్ కానోళ్ళు ఉంటారు కదా, ఏదో కొంత డబ్బులు తీసుకొని పంపించినప్పుడు ప్రామిసులు చేస్తారు. రే నువ్వు పోతున్నావు, నువ్వు నర్సుగా పోతున్నావు, నువ్వు ఎలక్ట్రీషియన్గా పోతున్నావు, ఇది అని పంపించిన తర్వాత యాక్చువల్గా అక్కడున్న ఏజెంట్, ఎందుకంటే వారు ఇక పూర్తిగా చెప్పలేదు, అక్కడ కూడా ఒక ఏజెంట్ ఉంటాడు. సో వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎంబసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తారు వాళ్ళు. అది చాలా అంటే క్రిటికల్ ఇష్యూ. ఎంబసీలో రిజిస్టర్ చేయడానికి మేము అప్లికేషన్ ఫామ్స్ అవి అన్నీ సప్లై చేస్తుంటాం. అంటే ఇప్పుడు ఎంబసీలో ఒకవేళ రిజిస్టర్ కాకపోతే ఎవరు అక్కడ ప్రాఫిట్ అవుతారు? అంటే ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి నష్టం అవుతుంది? ఒకసారి నష్టం అనేది కార్మికుడికి నష్టమే. ఎవరైతే పోతారో వాళ్ళకి మైగ్రెంట్ కే సఫర్. అది కనుక రిజిస్టర్ అయితే మైగ్రెంట్ కి లాభం అవుతుంది, కంపెనీ మీద ప్రెషర్ వస్తుంది. కంపెనీ ఏజెంట్ ఎవరైతే తీసుకెళ్తున్నారో, ఓ ఈ పర్సన్ ఎంబసీలో రిజిస్టర్ అయ్యి ఉన్నాడు, రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంబసీ ఇంటర్వ్యూన్ అవుతుంది, ఏదైనా మనం యాంకీ ప్యాంక్ ఏదైనా చేస్తే చర్య తీసుకుంటుంది, లోకల్ గవర్నమెంట్కు రాసేస్తారు. తర్వాత ఏదైనా జరిగినప్పుడు ఏమైందంటే ఆ కంపెనీనే మనం బ్లాక్ లిస్ట్లో పడేసి ఇంకోసారి మ్యాన్ పవర్ లేకుండా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎయిర్పోర్ట్లో రిసీవ్ తీసుకుపోయి ఏదో ఒక కంపెనీకి చేస్తున్నా తీసుకెళ్తారు. అక్కడ ఈ జాబ్ కాదులే, ముందు ఈ జాబ్ చేసి తర్వాత ఆ జాబ్కి పోతావు అన్నట్టు ఏదో చేసేసి వాడిని గొడ్ల కాపరి లేకపోతే ఒంటెలు లేకపోతే గొర్రెలు ఏదో అక్కడక్కడ పెట్టిన కేసులే చాలా ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, అవి మనం కొట్టి పాడేయం.
ఇవాళ రేపు సోషల్ మీడియా ఎంత యాక్టివ్ అయినది కాబట్టి అటువంటి యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి వాట్సాప్లలో. అంటే ఇటువంటి ఒక 10% ఉండొచ్చు. వారు అన్నట్టు 90% రిజిస్టర్డ్ ఏజెన్సీస్ ద్వారా ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఎంబసీ ఇంటర్వ్యూ సిస్టమ్ ఎంబసీ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ అవుతుంది. దానికి మీరు అన్నట్టు ఒకటి ఏంటంటే అనుకున్న జాబ్లో పెట్టకపోవడం ఒకటి, ప్రామిస్ చేసేది ఒకటి, తర్వాత ప్రామిస్ చేసిన శాలరీ పే చేయకపోవడం అనేది, తర్వాత సరి అయిన వసతులు కల్పించకపోవటం. ఇవన్నీ ఎందుకంటే నేను విజిట్ చేసి ఇవన్నీ చూసి కొన్ని అయితే నేను అజర్బైజాన్లో ఉన్నప్పుడు అక్కడ వస్తే వాళ్ళను పిలిపించి సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అంటే లేదు సార్ మీ ఇమ్మీడియట్ అకామిడేషన్ 3 రోజుల్లో మేము అన్నీ చేసేసారు. అంటే అట్లా ఇంటర్వ్యూ అయితే అవుతుంది. ఓకే, అప్పుడు ఎలా ఇంటర్వ్యూ అయింది మాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు, ఈ వర్కర్స్ ఇక్కడ వస్తున్నారు అని. వాళ్ళు కూడా వచ్చి అంటే దగ్గర కాబట్టి ఏదో చేశారు, 300-400 కిలోమీటర్లు కాబట్టి వీకెండ్స్కి వచ్చి చూస్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే అటువంటి ఫెసిలిటీ 600 కిలోమీటర్ దూరం ఉన్నా ఎక్కడున్నా అక్కడ హెల్ప్ లైన్ మీరు అన్నారు, అక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి, NGOs ఉన్నాయి. వాళ్ళ ద్వారా నన్న ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఎంబసీలో కన్సులేట్ కనుక చేసినట్టయితే ఎటువంటి ఎమర్జెన్సీస్లో హెల్ప్ తప్పకుండా దొరుకుతుంది. అలా రిజిస్టర్ చేయకపోతే హెల్పింగ్ అయినా దొరుకుతుంది ఎమర్జెన్సీలో, కాకపోతే డిలే అవుతుంది. సో అందుకని అడ్వైజబుల్ ఏంటంటే ప్రీ డిపార్చర్ ట్రైనింగ్ అప్పుడు వీళ్ళంతా అడ్వైజ్ చేయాలి. మీరు దిగగానే అక్కడ ఎంబసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా చేసే ఏజెంట్స్ మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోయినా కానీ అక్కడ వేరే వసతులు కూడా ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, కొలీగ్స్ ఉంటారు, వాళ్ళ ద్వారానైనా మీరు పంపిస్తే అలా టూ విషయాలు ఇక్కడ సురేంద్ర గారు తీసుకోండి. 2 పాయింట్స్ నేను చెప్పాలనుకున్నా. ఒకటేమో ఇప్పుడు ఈ మధ్య టెక్నాలజీ తోటి ఒకటి హెల్ప్ లైన్ ఉంది, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏమంటే ఈవెన్ కౌన్సిలేట్స్ ఎవ్రీ డే నార్మల్ వర్కింగ్ అవర్స్లో ఓపెన్ హౌస్ ఈజ్ దేర్. అప్పుడు ఎవరన్నా మైగ్రెంట్కి ఏం విషయం ఉన్నా దే కెన్ కమ్ అండ్ ఓపెన్లీ డిస్కస్ అండ్ సీక్ హెల్ప్ ఫ్రమ్ ద కౌన్సిలేట్ ఆర్ ఎంబసీ. దట్ ఆల్సో మేము చెప్తాం వాళ్ళకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో టు సీక్ హెల్ప్. ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే మీది ఏమైనా డివియేషన్ అయితే మీరు ఇక్కడ వెళ్ళి సీక్ వర్కింగ్ అవర్స్లో వెళ్ళి కంప్లైంట్ మీరు చేసుకోవచ్చు. అని మేము వెళ్ళేటప్పుడు ఒక బుక్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాంట్లో అన్ని ఎంబసీ అడ్రసెస్, కౌన్సిలేట్ అడ్రసెస్ ఉంటాయి రెస్పెక్టివ్ కంట్రీస్లో. సో అదొకటి ఉన్నది. దిస్ వే వీఆర్ ట్రైంగ్ టు గైడ్ దెమ్. సార్ డిఎస్ రెడ్డి గారు మీరు స్పందించండి. మరి మొత్తానికి మీరు ఒక ప్లేస్ వెల్ హెచ్ఆర్డి కన్సల్టెంట్స్కి సంబంధించి సీఈఓగా ఉన్నారు. మరి మొత్తానికి ఇప్పుడు అంబాసిడర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది ఇట్లా మిస్లీడింగ్ చేయడం లేదా మిస్గైడింగ్ చేయడం అంటూ ఇట్లా కొన్ని జరిగిపోతున్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మరి మీరు ఎలా స్పందిస్తున్నారు, ఎలా ఉండాలని వారికి మీరు పిలుపునిస్తున్నారు కన్సల్టెంట్స్కి? ఒకటేంటంటే ఈ ఇమిగ్రెంట్ ఎవరైతే బయటకు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా నేను ఏ జాబ్కి వెళ్తున్నాను, నాకు అందులో ఎక్స్పర్టైజ్ ఉందా లేదా, దానికి ఏమైనా ఇంకొంచెం ఎడిషనల్గా నేను ట్రైనింగ్ అవ్వాలా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని, లేకపోతే వాళ్ళ సీనియర్స్ వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఒక పాయింట్ అండి. రెండోది ఏంటంటే ఎవరికి వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ లేకపోతే మేము ఇచ్చింది ఇది కరెక్టేనా, ఇది నేను ఇప్పుడు ఎలక్ట్రీషియన్గా నేను వెళ్తున్నాను, నేను నిజంగా ఎలక్ట్రీషియన్ నేనా అనేది వాళ్ళు చూసుకొని. రెండోది ఏంటంటే కంపెనీ ఇది జెన్యూనా కాదా, లేకపోతే ఇప్పుడు రిక్రూట్మెంట్ ఏజెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ జనరల్ నంబర్కి ఫోన్ చేసి పలానా ఏజెన్సీ ఉందా అంటే వాళ్ళు చెప్తారు ఇది ఉంది, ఇది లేదు, ఇది బ్లాక్ లిస్టెడ్ అని. అవి మినిమం చూసేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెళ్ళే వర్కర్స్ కూడా చాలా యాక్టివ్, చాలా ఇన్ఫర్మేటివ్. సార్ మేము కొన్ని దగ్గర మేము ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తే వాళ్ళే వచ్చి సార్ ఈ కంపెనీ మంచి కంపెనీ సార్, బాగుంది సార్, సార్ ఈ కంపెనీ వాడు 3 నెలల క్రితం చిన్న స్ట్రైక్ జరిగింది సార్, భోజనం బాగాలేదంట సార్ అని వాళ్ళే మాకు చెప్తారండి. కొన్ని ఏంటంటే మా నోటీస్ రాకపోవచ్చు, కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ చాలా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ మేము అనౌన్స్ చేయగానే వాళ్ళు చెక్ చేసుకుంటారు ఈ కంపెనీ బాగుందా, ఈ కంపెనీ బాగాలేదా, బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో ప్రతి వాళ్ళు వెళ్ళబోయే ముందు అది కంపెనీ ఏంటి, ఈ శాలరీ ఇది ఓకేనా అని ఆలోచించుకొని వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చేస్తారు అనేది కాదు. రెండోది ఏంటంటే ఒక శాలరీ ఆఫర్ చేస్తే 2 years అని కాంట్రాక్ట్ అంటే 2 yearsకి మీరు అది మెంటల్గా అన్ని ఆలోచించుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో చెప్పారు, పెంచుతారు, చూస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరిగే పనులు కాదు కదా. సో మనకు ఎంత ఆఫర్ చేశారని చూసుకుని వెళ్ళాలి. రెండోది ఏంటంటే స్కిల్ ఇది మనం ఇందులో ఇప్పుడు నేను ఎలక్ట్రీషియన్గా వెళ్తున్నాను, అందులో ఇంకేమన్నా ఎక్స్పర్టైజ్ ఇంకెక్కడన్నా ట్రైనింగ్ తీసుకోవాలా, 1 month ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే మీకు day 1 యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు పర్ఫామ్. ఓకే, సో అది రైట్ సార్. డిఎస్ రెడ్డి గారు చెప్పండి. 2 points. I want to add 2 points to regulate it more system foolproof.
two things are there, we can take use of it. Protector of Immigrants అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఎన్ని మైగ్రెంట్ ఎవరైతే వెళ్తున్నారో దే షుడ్ ఈ ఛానల్ నుంచి వెళ్తుండాలి, దే షుడ్ బి స్క్రూటినైజ్డ్ అక్కడ. ఇంకొకటి ఇప్పుడు టామ్కామ్ అలాంటి స్టేట్ రన్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ మ్యానిపులేషన్. సో ఆల్ రిక్రూట్మెంట్ షుడ్ బి mandately routed through these organizations. Then we can very great extent we can reduce the sufferings of the migrants అని నేను నా ఎక్స్పీరియన్స్లో షేర్ చేస్తున్నాను. రైట్ సురేంద్ర గారు, ఇక అంబాసిడర్ గారు మీరు చెప్పండి, మరి ఫైనల్గా మీ యొక్క సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఏంటంటారు ఈ సమస్యకి? ఇప్పుడు ఒకటి అండి, మనం ఉద్యోగాల గురించి విదేశాలకు పోవటం అనేది మనం ఆపలేము, అది పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే వారు మన డిఎస్ రెడ్డి గారు అన్నట్టు ఉద్యోగానికి పోయే ముందు తన అర్హత ఏంటి, ఏ ఉద్యోగానికి పోగలుగుతాను, ఒకవేళ తనకు అర్హతకు మించిన ఉద్యోగం కనుక ఆశించి దొరికినా కానీ దాని తగ్గట్టు ఒక 2 నెలలు ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకొని పోతే బాగుంటుంది. అలా కాకుండా ఏదో మాయల మాటలతో నమ్మేసి కొంతమంది అన్నట్టు ఇప్పుడు 90% ఇది మన రికగ్నైజ్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏదైతే చేస్తున్న పనికి దానికి మచ్చ తెచ్చేటట్టు 10% వాళ్ళు చేసే పనుల వల్ల ఇదంతా జరుగుతుంటుంది. కాబట్టి అలా కాకుండా వీళ్ళ బాధ్యత, పోయే వాళ్ళ బాధ్యత ఉంటుంది. దాని తర్వాత పోయిన తర్వాత కూడా అక్కడ ఎంబసీలలో ఇన్ఫామ్ చేయడం అనేది అది ఇంకోటి. తర్వాత మనం ఎంబసీలలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంతవరకు స్ట్రెంథెన్ చేసి అది, ఎందుకంటే లక్షల మంది ఉన్న లిమిటెడ్, ఎందుకంటే నేను ఎప్పుడు షార్ట్ మ్యాన్ పవర్ మా ఆఫీసులో ఉండేది 3-4 వర్కర్స్ ఉంటే లక్షల మంది చూడలేము. ఎంబసీలలో కూడా స్ట్రెంథెన్ చేస్తే ఏమవుతుందని అంటే వాళ్ళు కొంతవరకు వీళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని సొల్యూషన్స్ ఇవ్వటం అటెండ్ కావడం జరుగుతుంది. అందుకని గవర్నమెంట్ తరపు నుంచి, తర్వాత ఈ పోయే లేబర్ తరపు నుంచి ఆర్ వర్కర్స్ తరపు నుంచి స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా, స్కిల్డ్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కొంతవరకు, బట్ ఈ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ వీళ్ళు ఏంటంటే కొంతవరకు ఇటువంటి చర్యలు తీసుకొని పోకముందే ఇవన్నీ తయారైపోతే ఇటువంటి సమస్యలు తక్కువ అవుతాయి. ఎమర్జెన్సీలలో వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఎంబసీలలో చేయడం వల్ల ఎంబసీ కూడా కొంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ తరఫున కూడా ఏదైతే ఫెసిలిటీస్ కల్పించాలో చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఎంబసీలలో మాకు చాలా పెద్ద పనులు ఉంటాయి, వేరియస్ రిలేషన్స్లో కమర్షియల్ యాక్టివిటీస్, పొలిటికల్ ఉంటాయి. కాబట్టి ఈ లేబర్ వెల్ఫేర్ అనేది కొంతవరకు చిన్న చూపుతో ఉండేది ఇంతవరకు. కానీ ఇప్పటికైనా కానీ లేబరు అనేది అంటే ప్రొడక్టివ్ లేబర్ మన కంట్రీకి ఉపయోగం కాబట్టి వాళ్ళకు వెల్ఫేర్కు సంబంధించిన మెజర్స్ కూడా మనం ఎంబసీలలో ఏర్పాట్లు చేయగలిగితే చాలా వరకు మేలు చేయటం వర్కర్స్కు, కంట్రీస్కు, బోత్ వేస్. రిసీవింగ్ కంట్రీ కూడా మేలు అవుతుంది, మనం సెండింగ్ అంటే మనం పంపించే వాళ్ళ కంట్రీ కూడా మేలు జరుగుతుందని నా అభిప్రాయం. రైట్ సార్, వెల్ సెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ యూ గేవ్ అస్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ప్రికాషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 3 of you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మరి మొత్తానికి గల్ఫ్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు ఎలా ఉంటాయన్నది కూడా మరి ఇంతవరకు వక్తలు చర్చించడం జరిగింది. అదేవిధంగా దూరపు కొండలు నునుపు అన్న చందాన ఇందులో కూడా వర్తించే అవకాశం ఉందంటూ కూడా మరి చూసుకొని ఎవరైతే ఏజెంట్గా అక్కడ ఉన్నారో, కన్సల్టెంట్స్గా ఎవరైతే ఉన్నారో వారు మరి పంపించేది ఏ వీసా అన్నది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం వెళ్ళే వాళ్ళ మీద ఉంది అంటూ కూడా వక్తలు చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మస్ట్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.